Daily. Taste the Daily. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లాలో 25%, నిర్మల్ జిల్లాలో 28%, మంచిర్యాలలో 30%, కొమరంభీం జిల్లాలో 23% పోలింగ్ నమోదైంది. ఇక రెండో దశ పోలింగ్ ఎక్కువ భాగం ఏజెన్సీ వెనుకబడిన ఏరియాల్లో జరుగుతున్న దృష్ట్యా పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సెకండ్ ఫేజ్ పోలింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. చలి తీవ్రతను సైతం తట్టుకొని ఉదయం నుంచే చాలా త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి ప్రజలైతే వస్తున్నారు. ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కూడా అధికారులు ఎన్నికల సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. సో మొదటి దశ ఎన్నికలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ గాని, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయి. సో ఈ రెండవ దశ పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా అదే విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లను చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి మొత్తం 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల్లో 156 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 17 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 139 గ్రామ పంచాయతీలు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 520 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,32,438 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక నిర్మల్ జిల్లా సంబంధించినటువంటిది 107 మండలాలకు సంబంధించినటువంటి 131 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 121 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరగనున్నాయి. ఇక దాంతో పాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 112 జీపీలకు ఎలక్షన్ జరగనున్నాయి. మంచిర్యాలలోని 7 మండలాలకు 111 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. సో ఓటర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మన విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ వీల్ చైర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా వృద్ధులు వచ్చినా, వికలాంగులు వచ్చినా, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఈ వీల్ చైర్ లో వాళ్ళని తీసుకొస్తూ ఓటు హక్కును కల్పిస్తున్నారు. ప్రస్తుతం మన ఓటరు ఈ వీల్ చైర్ లో వచ్చి లోపల పోలింగ్ లో ఉన్నటువంటి రూమ్ లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారులు, దాంతో పాటు రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాము ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. సో ఇక్కడ ఓటరు స్లిప్ ఉంది. ఓటర్ స్లిప్ తో పాటు ఇటు ఓటర్కి సంబంధించిన ఎలక్షన్ కార్డును లేకుంటే కార్డు లేకుంటే ఆధార్ కార్డును కూడా తీసుకొచ్చి ఓటేస్తున్నారు. ఒకసారి అటువైపు కనుక మనము చూసుకుంటే మనము వీల్ చైర్ లో వృద్ధుల్ని, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఓటర్ని ఎన్నికల సిబ్బంది ఇక్కడ వీల్ చైర్ లో తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకొని వేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు. సో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నడవలేని స్థితిలో ఉంటారు తమ ఓటు హక్కు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు చాలా ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఓటు ఖచ్చితంగా వేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఎప్పటికైనా ఉంటుంది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోకపోతే తాము ఏదో కోల్పోయామన్నటువంటి ఫీలింగ్ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఓటర్లో ఉంటుంది. సో అందుకోసం తమ ఓటు హక్కును ఉదయం నుంచే వచ్చి వినియోగించుకుంటున్నారు. సో ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27%, నిర్మల్ జిల్లాలో 32%, మంచిర్యాల జిల్లాలో 27%, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 22% ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. ఇక మీదట కూడా ఎందుకంటే 10 తర్వాత ఇంకా పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా కూడా గ్రామంలోని ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తిప్పుతున్నారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితి. ఓటు స్టూడియో ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాల. సో ఈ 4 జిల్లాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న జిల్లాలు. ఈ జిల్లాలో సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా కూడా చాలా కూల్ గా పీస్ఫుల్ వెదర్ లో కూడా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చాలా కోలాహలం నెలకొంది. తమ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు తెలిపినటువంటి అభ్యర్థి
గెలుపు కోసము అదే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి బంధువులు కానీ కుటుంబ సభ్యులు మద్దతుదారులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి హడావుడి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది కాశీపేట సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వద్ద మనము పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి హడావుడి చూస్తున్నాము. సో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును ఉదయం నుంచే కూడా ఉపయోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ముందే పోలింగ్ కేంద్రానికి వచ్చి అభ్యర్థులు తరపున ఎవరైతే వారికి ఫేవర్ ఉంటారో వారికి ఓటు హక్కును వేస్తున్నారు. సరే, ఇక్కడ ప్రధానంగా మనకు ఏజెంట్లు కూడా ఉంటారు, అలానే ఓటర్ స్లిప్లకు సంబంధించినటువంటి ఓటు పేపర్స్ కూడా ఉంటారు. తమకు సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటిది ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరును చూడడానికి ఇక్కడ స్లిప్పులు తీసి ఇపెక్ నెంబర్ కూడా వాళ్ళకి ఇస్తే ఈజీగా అక్కడ ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా ఓటర్ స్లిప్పులో వాళ్ళ యొక్క పేరు, ఫోటోలు మొత్తం ఇక్కడ ఉంటున్నాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటిది ఆ ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లకు సంబంధించినటువంటి పోలింగ్ స్లిప్స్ అన్నట్టువి ఈ పోలింగ్ స్లిప్ లో చూసుకొని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వేసుకుంటున్నారు. అయితే ఓటర్లకు ఇబ్బందులు సమస్యలు కలుగుతూ ఉండడానికి అభ్యర్థుల తరపున ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద ఇలానే ఉంటున్నారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ చూసినటువంటి ఏదైతే ఎపిక్ నెంబర్ ఉంటుందో ఎపిక్ నెంబర్ కానీ పోలింగ్ స్లిప్పులు కానీ వీళ్ళకి ఇవ్వడం తోటి మరొక గుర్తింపు కార్డు, ఆధార్ కానీ లేకుంటే ఎలక్షన్ గుర్తింపు కార్డు అయినా సరే దీన్ని పట్టుకొని పోయి అక్కడ చూపించి ఓటు హక్కు వేస్తున్నారు. చాలా ఎక్కువ మొత్తంలో కూడా మనకు క్రౌడ్ కనిపిస్తుంది. ఇది కాశీపేట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉంటుంది మంచిర్యాల జిల్లా. సో దాదాపు అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం, అలానే అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ నియోజకవర్గంలో, అలానే అటు ఆదిలాబాద్ నియోజకవర్గం, అలా నిర్మల్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో, సో ఈ 4 నియోజకవర్గాలలో రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు బెల్లంపల్లికి వచ్చేసి అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే వినోద్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సిర్పూర్ టీ గానీ, అటు ఆదిలాబాద్ గానీ, నిర్మల్ గానీ ఈ 3 నియోజకవర్గాలు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కూడా చాలా బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఎందుకంటే అక్కడ ఆ 3టికి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో మొదటి దశ అయితే చాలా ప్రశాంతంగా కూడా ఎన్నికలు జరిగాయి. సరే, రెండవ దశ చాలా రూరల్ సంబంధించినటువంటి ప్రాంతం ఎక్కువ ఉంది. మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలు ఏజెన్సీ ఏరియాలో కూడా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ మొదటి దశ కంటే ఎక్కువగా పోలింగ్ జరిగే అవకాశం అయితే కాస్త లేదన్నట్టుగా మనకు చూస్తుంది. ఎందుకంటే కాస్త మందగోడిగానే జరుగుతుంది. అయితే సిర్పూర్ టీ మేజర్ గ్రామ పంచాయతీ 7,800 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. అక్కడికి బారులు తీరారు ఓటర్లు. ఎందుకంటే అక్కడ సిర్పూర్ టీ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రము ఒక జాతరను తలపిస్తుంది. అక్కడ సిర్పూర్ టీ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన ఒకే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 14 రూమ్లను అక్కడ కేటాయించారు. దీంతో 7,008 మంది ఉన్నటువంటి సిర్పూర్ టీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అక్కడి సిర్పూర్ టీ పోలింగ్ కేంద్రం రావడంతో అక్కడ జాతరను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లందరూ కూడా క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు వరంగల్లో జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడే ఓటర్లు ఇప్పుడిప్పుడే బారులు తిరిగి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలకు కానీ ఈ రోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అందులో 56 స్థానాలు మాత్రం ఏకగ్రహం కలతో మిగతా సంబంధించిన 506 గ్రామ పంచాయతీలకు మాత్రం ఈ రోజు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ప్రధాన పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటికే ఆయా ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకోవడం, వారందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, వారితో ఓటు వేయించుకునే ప్రయత్నాలు కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా ప్రలోభాలకు గురి చేయడం, ఇటు మద్యం అదేవిధంగా డబ్బులతో పాటు ఎరవేసేందుకు ప్రయత్నాలు సాగాయి. చివరి క్షణం వరకు కూడా వారు ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ప్రధానంగా ఈ గ్రామీణ ప్రాంతం సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన
కొన్ని సమస్యాత్మక అతి సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు అక్కడ భారీగా పోలీసు అయితే మోహరించడం, డిఎస్పీ స్థాయి అదేవిధంగా సిఐ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు కూడా ఆయా ప్రాంతాల్లో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, వచ్చేటువంటి వారందరినీ కూడా 100 మీటర్స్ దూరం పరిధిలోకే ఉంచడం, ఆ తర్వాత మిగతా సంబంధించిన ఓటర్లను కూడా సక్రమంగా వచ్చి ఓటు హక్కు వినియోగించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఇక్కడ వృద్ధులు, మహిళలు అదేవిధంగా వికలాంగులకు మాత్రం ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వారు లోపల రావడం అదేవిధంగా ఓటు వేసేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అధికారులు వారికి ప్రత్యేకమైన ఒక వీల్ చైర్స్ ను ఏర్పాటు చేసి లోపలికి సకాలంగా రావడం, వాడు ఓటు హక్కు వినియోగించుకోవడం, వారికి సంబంధించిన ఓటర్ స్లిప్ తో పాటు ఏదైనా ఒక ఐడెంటి ప్రూఫ్ ను చూపించిన తర్వాత లోపలికి వెళ్ళనిస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 2 స్లిప్లు ఇస్తారు. ఒకటి సర్పంచ్ సంబంధించింది, ఒకటి వార్డు మెంబర్ సంబంధించిన 2 స్లిప్లు ఇవ్వడం. వారికి సంబంధించిన ఓటును రహస్యంగా వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు. వేసిన తర్వాత వారు తిరిగి బయటికి పంపిస్తారు. పంపించిన తర్వాత మిగతా సంబంధించిన ప్రక్రియ మాత్రం ఎన్నికల ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత గంట విరామం తీసుకున్నటువంటి అధికారులు 2 గంటల నుంచి కూడా ఏదో కూడా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా అక్కడ బ్యాలెట్ బాక్స్ కూడా అందరి సమక్షంలో ఓపెన్ చేయడం, తర్వాత ఇటు సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా వార్డు మెంబర్స్ అన్ని సంబంధించిన పేపర్స్ కూడా వేరు చేసిన తర్వాత అందులో మొదటి నుంచి వార్డు నుంచి కూడా మిగతా సంబంధించిన వార్డుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వెంటనే కూడా వార్డు మెంబర్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా వెంటనే ఫలితాలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చివరి తర్వాత కూడా సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించి ఫలితాలు విడుదల చేస్తారు. ఆ తర్వాతకి ఇందులో ఉప సర్పంచ్ సంబంధించిన ఎన్నికను వివిధ వార్డు సభ్యులు ఎవరైతే ఎక్కువ అధికంగా ఉంటారో వారి ఆర్ఓ ఆధ్వర్యంలోనే కూడా ఉప సర్పంచ్ సంబంధించిన ఎన్నిక కూడా తదావు కూడా పూర్తి చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తే పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతానికి మాత్రం ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అవుట్ స్టూడియో.